హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అజిత్ కుమార్ యాక్ట్ చేసి అండ్ హెచ్విన్ డైరెక్ట్ చేసిన బలిమై మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే పెద్ద గేమ్ నచ్చలేదు. నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బికాస్ హెచ్విన్ డైరెక్ట్ చేసిన అంతకు ముందు సినిమా లైక్ కార్తీ అండ్ రకుల్ప్రీత్ సింగ్ యాక్ట్ చేసిన కాకి అనే మూవీ. సో ఆ మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఆ మూవీ తర్వాత ఈ మూవీ అయితే వచ్చింది. బట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే ఈ మూవీ అయితే రీచ్ అవ్వలేదు. అని ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు, లైక్ సిటీలో చైన్ స్నాచింగ్ అనేది జరుగుతుంటుంది. సో అండ్ అలానే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే చంపేస్తారు. సో ఆ గ్యాంగ్ని పట్టుకోవడానికి సిటీ పోలీస్ వాళ్ళు అయితే కాదు, సో పక్కూరు నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే రప్పిస్తారు. సో ఆ రోల్ ప్లే చేసింది అజిత్ కుమార్. సో అజిత్ కుమార్ అయితే సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్. బట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం డిస్టర్బ్డ్ స్టేట్లో అయితే ఉంటుంది. సో బికాస్ అజిత్కి నానైతే ఉండడు, అండ్ అన్నయ్య వచ్చేసి ఒక తాగుబోతాడు, అండ్ తమ్ముడికి వచ్చేసి జాబ్ అయితే ఉండదు. సో ఇలా కొంచెం తన ఫ్యామిలీ అయితే డిస్టర్బ్డ్ స్టేట్గా ఉంటుంది. సో ఫైనల్గా అజిత్ వచ్చేసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ స్పెషల్గా ఇంటర్వెల్ ముందు ఒక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, లైక్ 10 to 15 minutes సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బట్ క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, బట్ అదైతే అవసరం లేదు. బట్ ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో కూడా ఒక బస్ ఫైట్ సీన్ అయితే ఉంటుంది, అండ్ ఆ సీన్ కూడా అయితే చాలా బాగుంటుంది. లుకింగ్ చాలా టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో యాక్షన్ సీక్వెన్సెస్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీలో కొన్ని అన్నెసరీ సీన్స్ అంటే ఏం పెట్టలేదు. లైక్ అజిత్ కోసం ఒక కామెడీ పెట్టడం, అజిత్ కోసం ఒక హీరోయిన్ పెట్టి ఇవన్నీ కాకుండా లైక్ సినిమాలో కొంచెం అన్నెసరీ కామెడీ ట్రాక్, అన్నెసరీ ఒక హీరోయిన్ ట్రాక్ అని ఒక రొమాంటిక్ ట్రాక్ అదంతా లేకుండా లైక్ స్టిక్కింగ్ టు ద పాయింట్ అని చెప్పి అంటారు. సో వాళ్ళు ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారో సో దానికైతేనే స్టిక్ అయ్యారు. సో అది మీకు ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కింద చెప్పినట్టు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే, అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ అజిత్ కానీ అండ్ కార్తీక్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ దగ్గరే బాగానే చేస్తారు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, లైక్ స్టోరీలో తీసుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది. లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం అనేది మన స్టేట్లోనే కాదు, లైక్ త్రూ అవుట్ ది ఇండియా అయితే చాలా పెద్దగా ఉంది అనమాట. సో అదొక మేజర్ ఇష్యూ. బట్ దానివల్ల లైక్ కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎలా వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి ఇలా వీళ్ళు చూపించిన పాయింట్ అయితే బాగుంది. బట్ అది 2.5 hours నరేట్ చేయడంలో లైక్ డైరెక్టర్ అయితే ఫెయిల్ అయ్యాడు. సో స్టోరీ అయితే పెద్దగా అయితే ఏం లేదు, లైక్ తీసుకునే పాయింట్ అయితే బాగుంది, బట్ స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు. బట్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక పెద్ద బిగ్ లెట్ డౌన్. లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మనం చూసుకోవడం లైక్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి. లైక్ అజిత్ వచ్చే ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే అన్నీ ఓకే. బట్ సెకండ్ హాఫ్ ఈ మూవీకి ఒక పెద్ద బిగ్ లెట్ డౌన్. అసలు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, బట్ యాక్షన్ సీక్వెన్స్ అసలు స్టోరీకి అయితే ఏం అవసరం లేదు. లైక్ కార్తికేయ విలన్ రోల్లో బాగానే చేశాడు, బట్ తన అయితే ఆ క్యారెక్టర్కి అయితే సూటబుల్ అయితే అవ్వలేదు. సో విలన్ క్యారెక్టర్ కూడా పెద్దగా అయితే స్ట్రాంగ్గా డిజైన్ చేయలేదు. అండ్ హీరోకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీని కూడా స్ట్రాంగ్ అయితే డిజైన్ చేయలేదు. అంతసేపు అండ్ వాళ్ళ తమ్ముడికి ఒక రోల్ అయితే ఉంటుంది, బట్ అది కూడా ఏది ప్రాపర్గా అయితే డిజైన్ చేయలేదు. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేదు, లైక్ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. లైక్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఓకే, బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ చెప్పడం మర్చిపోయి ఈ మూవీలో సాంగ్స్ కూడా పెద్దగా అయితే ఏం లేదు. జస్ట్ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. సో అన్నెసరీగా ఒక 6 songs పెట్టడం, 5 songs పెట్టడం అయితే ఏం చేయలేదు. సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. బట్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్, బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇవన్నీ అయితే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. లైక్ విలన్ క్యారెక్టర్ కానీ అండ్ విలన్ బ్యాక్ స్టోరీ అంటే తను ఇదంతా అయితే ఎందుకు చేస్తున్నాడు అండ్ విలన్ క్యారెక్టర్ ఒక పెద్ద మైనస్ పాయింట్, అండ్ సెకండ్ హాఫ్ ఒక పెద్ద మైనస్ పాయింట్. అండ్ హీరోకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, అండ్ ఆ ఫ్యామిలీ స్టోరీకి అయితే ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. అసలు అదంతా అసలు మనకు అవసరం లేదు, బట్ అదంతా మనకైతే ఏం చూపించలేదు. బట్ సెకండ్ హాఫ్ ఈ మూవీకి ఒక పెద్ద మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ సినిమాకి చెప్పినట్టు మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 2 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.